హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నౌ లెట్ us see the next question. కొంత సొమ్మును ఏ కామా బిలకు 3:7 నిష్పత్తిలో పంచగా బికు ఏ కన్నా 800 రూపీస్ ఎక్కువ వచ్చినవి అయినా మొత్తం సొమ్ము ఎంత? ఇక్కడ మొత్తం సొమ్ము ఎంత అంటే టోటల్ అమౌంట్ ఇవ్వలేదు, కానీ ఆ అమౌంట్ను 3:7 నిష్పత్తిలో విభజించారు. అంటే A:B ఎలా ఇచ్చాడు? 3:7. అంటే ఈ రేషియోని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొత్తం 10 పార్ట్స్. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద రేషియో టర్మ్స్ ఎంత? 3 + 7 10. అంటే మొత్తం 10 రూపీస్ ఉన్నట్లయితే, ఒకవేళ ఎగ్జాంపుల్గా మనం మొత్తం 10 రూపీస్ ఉన్నట్లయితే దాంట్లో ఏబికి ఎలా ఇచ్చాడు అంటే ఏకి 3 రూపీస్, బికి 7 రూపీస్. అలాగే మనం మొత్తం 10 పార్ట్స్ అనుకున్నట్లయితే ఏకి వచ్చేది 3 పార్ట్స్, బికి వచ్చేది 7 పార్ట్స్. ఇక్కడ చూడండి, ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 3 పార్ట్స్. బికి ఎన్ని వచ్చినాయి? 7 పార్ట్స్. అంటే ఎన్ని పార్ట్స్ ఎక్కువ వచ్చినాయి? ఇక్కడ 4 పార్ట్స్ ఎక్కువ వచ్చినాయి. ఈ 4 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చినాడు? 800 ఇచ్చినాడు. ఓకేనా? సో లెట్ ఏ పార్ట్ ఈస్ వాట్? 3 parts and B will get it as an 7 parts. Difference between this, that is what? 4 parts. That 4 part value we have given as an 800. But what we are asked to find out total amount. Total amount ఎంత? టోటల్ అమౌంట్ మనం ఏమనుకున్నాం? 10 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి 4 పార్ట్స్ 800 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత వస్తుంది? 800/4. ఓకే, 1 పార్ట్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 200 వచ్చింది. కానీ మనకు అనుకోవాల్సింది ఎంత? టోటల్ అమౌంట్ కాబట్టి, అంటే 10 పార్ట్స్ కాబట్టి 10 పార్ట్స్ అంటే 10 × 1 పార్ట్ అంటే 10 × 200, దట్ గివ్స్ యూ 2000. సో టోటల్ అమౌంట్ ఎంత? 2000. So option 4 is the correct answer.